కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడమే పనిగా పెట్టుకుందని పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వైసీపీ నేత మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు అక్రమ అరెస్టు విషయం తెలుసుకుని ఆయన నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని అక్రమ అరెస్టుకు సంబంధించి కేసు విషయాల్లో పోలీసులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు డీసీఎంఎస్ చైర్మన్ గా పనిచేస్తున్న వీరి చలపతిరావును అక్రమ అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. అత్యంత కఠిన సెక్షన్ లో నమోదు చేసి చలపతిరావుపై కేసులు బనాయించడం చూస్తుంటే వైఎస్ఆర్సీపీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణికి నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గ పాలనకి నెల్లూరు జిల్లాలో ఈ రోజు మరో నాయకుడు కూడా అక్రమ కేసుకి లోన్ కావడం, ఈ రోజు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం, ఆయన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా జైలుకు పంపించాలని ఫిక్స్ అయినట్టున్నారు. సుమారుగా 16 సెక్షన్లు, అవి కూడా అన్ని కూడా అత్యంత కఠినమైనటువంటి శిక్షలు కలిగినటువంటి కేసులు సెక్షన్స్ అన్నింటినీ కూడా దాంట్లో పొందుపరచడం కూడా జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అందరూ చూస్తూ ఉన్నాం. రాష్ట్రం అంతా ఒక తీరులో వెళ్తూ ఉంటే నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా ఒక తీరు వెళ్తూ ఉంది. ఇక్కడ ఎంతమంది మీద నాయకుల మీద మాకు ఇంక వేరే పనే ఉన్నట్ల ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ ఆ కోర్టుల చుట్టూ తిరగడం తప్ప వేరే పనే కనిపించట్ల. ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. కేవలం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రధానంగా అట్టర్ ఫెయిల్యూర్ అయింది. అంటే ప్రధానంగా ఇప్పుడు కనుక చూస్తే ఆ 17 మెడికల్ కాలేజ్ ఇష్యూ అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నదాకా 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల పాలనలో ఒక్క ప్రభుత్వ కాలేజీ కూడా తీసుకురావడానికి ప్రయత్నించకపోతే, ఒక్క ప్రభుత్వ కాలేజీ తీసుకొచ్చినా కూడా దాన్ని ఒక గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఏకంగా 17 మెడికల్ కాలేజీలకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొని వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాటన్నిటిని కూడా అన్నిటి ప్రాసెస్ అంతా కూడా దానికి కావాల్సినటువంటి క్లియరెన్సెస్ అన్ని కూడా రెడీ చేసి వాటన్నిటిని కూడా కొన్నిటిని 100% పూర్తి చేయడం, కొన్నిటిని 80% అటే దపాల వారీగా అన్నింటినీ కూడా రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఒక 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ఒక్కసారిగా ప్రారంభించి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి ఈ చంద్రబాబు నాయుడు గారి అనుచరుల చేతుల్లో ఆ కాలేజీలన్నీ పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉంటే అక్కడ తిరుగుబాటు వస్తుందన్న కారణంతో ఈ రోజు మరలా ఎక్కడెక్కడ కేసులన్నీ ఎతికి నాయకులందరినీ తీసుకొని వచ్చి ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ రోజు అరెస్టులు కూడా చేస్తూ ఉన్నారు. కేవలం మెడికల్ కాలేజ్ ఒక ఇష్యూనే కాదు, అనేకమైనటువంటి ప్రతి దాంట్లో కూడా ఫెయిల్. ఎక్కడ కూడా గవర్నమెంట్ మీద ఈరోజు ప్రజల్లో సానుభూతి లేదు. ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి మరలా లిక్కర్ కేసులు కానీ లేకుంటే ఈరోజు వీరి చలపతి గారి మీద పెట్టినటువంటి కేసు కనుకైతే ఎప్పుడో 2.5 సంవత్సరాల క్రితం ఒక ఇంటి మీద ఎవరో ఏదో గొడవ చేసినారంట. ఆ గొడవ చేసిన తర్వాత ఎప్పుడైనా కూడా మనకంతా తెలిసిన విషయం ఏంటి, ఒక ఎఫ్ఐఆర్ కడుతూ ఉన్నారంటే అదేదో నిన్ననో ఉదయాన్నో మధ్యాహ్నమో జరిగినటువంటి దానికి సంబంధించి ఆ రోజు ఎఫ్ఐఆర్ కడతారని తెలుస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఏంటి, 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం జరిగినటువంటి కేసులు కూడా ఈ రోజు ఎఫ్ఐఆర్ కట్టచ్చు, వాళ్ళని తీసుకొచ్చి ఏం విచారం లేకుండా పోలీస్ స్టేషన్లో పెట్టేసి ఆ సెక్షన్స్ని తీవ్రతను బట్టి జడ్జిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించి బెయిల్ ఇవ్వలేనటువంటి సెక్షన్స్ని పెట్టడం, తీసుకెళ్లి జైలులో పెట్టడం, ఇది మనం గమనిస్తూ ఉండేటువంటి తీరు. ఇది ఎప్పుడు ఎక్కడ కూడా ఎవరు కూడా చూడాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటి, దాంట్లో ఏదో ఒక విధంగా బెయిల్ తెచ్చుకుంటే మళ్ళీ ప్యారలల్గా ఇంకొన్ని కేసెస్ అన్ని కూడా బిల్డప్ చేసి పీటీ వారెంట్ల ద్వారా వాళ్ళని కొన్ని నెలల పాటు నిర్బంధించాలా అనే పరిస్థితి. ఈరోజు గోవర్ధన్ అనే ఇష్యూని కనుక చూస్తే అందరికీ కూడా ఒక ధైర్యం అయితే వచ్చింది. ఎవ్వరు కూడా జైలుకు పోయి భయపడాల్సిన అవసరం లే, ధైర్యంగా నిలబడచ్చు, ధైర్యంగా పోరాడతాం. అంతకు ముందు ఉన్నది కూడా ఆయన చెప్తున్నటువంటి డైలాగ్ ఎప్పుడు కూడా చాలా బాగా కూడా నచ్చింది నాకు. ఎందుకంటే గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదమైందని. డెఫినెట్గా అదే ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా గమనించుకోవాలా. ఖచ్చితంగా ఈరోజు ఎవరెవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో మాకేం భయం అనేది ఏం లేదు. అమావాస్యకి ఎప్పుడు కూడా భయం ఉండదు. ఎందుకంటే రేపు పొద్దున పౌర్ణమి వస్తుందని అమావాస్యకి తెలుసు, పౌర్ణానికి భయం ఉంటుంది. ఎందుకని, పౌర్ణమి ఇదే లాస్ట్, రాబోయేది అమావాస్య అని. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఎన్ని చీకటి రోజులు పెట్టాలని చూసినా కూడా తప్పకుండా వైఎస్ఆర్సీపీకి రాబోయే రోజుల్లో ఒక మంచి రోజులు ఉన్నాయి. ఆ రోజు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు ఇప్పుడున్నటువంటి ఏ విధంగా అయితే ఎగరతా ఉన్నారో, ఏ విధంగా అయితే విచ్చలబెడతానంత ప్రదర్శిస్తూ ఉన్నారో ఇది శాశ్వతం కాదని కూడా మీకు తెలుసు. రాబోయే రోజుల్లో చీకటి రోజులే కాబట్టి మీలో ఆ భయం స్టార్ట్ అయిందని కూడా ఈ రోజు మీరందరూ కూడా గమనిస్తూనే ఉంటారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కాన్ఫిడెంట్గా ఉన్నారు, చలపతి గారు కాన్ఫిడెంట్గా ఉన్నారు. అదేవిధంగా కోవూరు సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇటువంటి కేసులకు కానీ దేనికి కూడా భయపడదు లేదంటున్నారు. ఆ విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా సంఘటితంగా కూడా ఉంది. ఎవ్వరు ఎన్ని పెట్టుకున్నా కూడా ప్రజల తరపున పోరాడడానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియజేస్తారు.